Hi students, welcome to Economy Venkateswar Sir ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15వ తారీఖున రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ సమయంలో చాలామంది ఆస్పిరెంట్స్ కూడా నన్ను సార్ మెయిన్స్ ఫస్ట్ చదవాలా లేదా ప్రిలిమ్స్గా చదవాలా, అసలు ఏ సబ్జెక్టులు ముందుగా చదవాలి, ఏ సబ్జెక్టులు వెనక చదవాలి, ఏ సబ్జెక్టులు చదివితే మేము ఎక్కువగా స్కోర్ చేయగలము అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి మే పూర్తిగా కంప్లీట్ అయింది మిత్రమా. మే కంప్లీట్గా పూర్తయింది. జూన్ 1వ తారీఖు నుంచి చూసుకుంటే కేవలం మనకు 105 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్ని రోజులు మిత్రమా? కేవలం 105 రోజులు మాత్రమే సమయం ఉంది. 105 రోజుల్లో మనం ఏం చేయాలి? 105 రోజులు అంటే ఓన్లీ 3 months. అంటే జూను, జూలై, ఆగస్ట్, అంతేనా? జూను, జూలై, ఆగస్ట్ అర్థమవుతుందా? అంటే 105 రోజులు మనకు ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 2 months ఇప్పుడు మనకి ఈ జూలై మంత్ ఉంది కదా, ఈ జూను, జూలై మంత్, జూను, జూలై మంత్ ఈ 2 నెలల్లో కూడా మెయిన్స్కి సంబంధించి ఏమైనా 2 సబ్జెక్ట్స్ చదవండి. ఓకేనా? 2 సబ్జెక్ట్స్ చదవండి. ఇప్పుడు మెయిన్స్లో మనకి చూస్తే ఇక్కడ చూడండి, ప్రిలిమ్స్కు మనం పక్కన పెడితే మెయిన్స్లో మనకి మా ఏపీ హిస్టరీ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది. అదేవిధంగా మనకి ఇండియన్ ఎకానమీ పాలిటీ తీసుకున్నాం. ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంది, మనకి పాలిటీ ఉంది, ఇంకోటి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ అని చెప్పి ఒకటి ఉంది. దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఓకేనా? ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఏపీ హిస్టరీ అనేది ఎప్పటికీ మారదు. అప్డేట్స్ ఉంటాయి కానీ ఎప్పటికీ మారదు. ఓకేనా? ఇండియన్ పాలిటీ అప్డేట్స్ ఉంటాయి కానీ అది కూడా 90% ఇక మనకి జీకేలో భాగంగానే ఉంటుంది, అంటే స్టార్టింగ్గానే ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో ఏపీ ఎకానమీకి వచ్చేసరికి 50% అబోవ్ నీకు అప్డేట్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అప్డేటే. ఈ 2 సబ్జెక్టులో ప్రశ్న ఎక్కడ అడుగుతాడో తెలీదు. ఒకవేళ అడిగినా కూడా ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీలో స్కోర్ చేసే అంత దీంట్లో స్కోర్ చేయలేము. కాబట్టి మీరు ఇప్పుడు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ నా సబ్జెక్టే కాదనడం లేదు. నా సబ్జెక్టు నేను ఇక్కడ అయినా కూడా నా సబ్జెక్ట్ నేను ఇక్కడ పొగడం లేదు. ఎందుకు పొగడం లేదంటే అది నాకు తెలుసు. దీంట్లో అప్డేట్లు ఎక్కువ. ఒకటి, ప్రశ్నలు ఎక్కడ అడుగుతాడో తెలియదు. ఓకేనా? పదజాలం అర్థం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇదనమాట. కాబట్టి మీరు ఈ 2 months చదివేటట్టుంటే ఏపీ హిస్టరీ బాగా చదవండి, పాలిటీ బాగా చదవండి. ఓకేనా? మళ్ళీ ఆ కొందరికి మళ్ళీ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months కూడా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మెయిన్స్ చదువుకోవచ్చు. ఓకేనా? లేదు జూన్, జూలై ఈ 2 నెలలు కూడా మీరు మెయిన్స్ 2 సబ్జెక్ట్ చదివి లాస్ట్ మనకి ఆగస్ట్ మంత్ ఏదైతే ఉందో ఆగస్ట్ మంత్లో ప్రిలిమ్స్ చదవండి. ఆగస్ట్ మంత్ మొత్తము సెప్టెంబర్ 15 వరకు ప్రిలిమ్స్ చదవండి. అప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టు మొత్తము సెప్టెంబర్ 15 వరకు ప్రిలిమ్స్ చదవండి. మళ్ళీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అయిన తర్వాత ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు బాగా రివిజన్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. చూడండి, ఆగస్టు మంత్ మొత్తము సెప్టెంబర్ 15వ తారీఖు వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 months ప్రిలిమ్స్కి ఇస్తాడు. ఈ ప్రిలిమ్స్కి ఈ సమయం కేటాయించండి. ఈ 2 months ఏదైతే ఉందో ఆ 2 months ఖచ్చితంగా మెయిన్స్ కేటాయించండి. దాంట్లో మీరు స్కోర్ చేయగల సబ్జెక్టులు ఏమంటే ఒకటి ఏపీ హిస్టరీ, 2 ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్కోర్ ఎక్కువ చేయలేరు. ఓకేనా? ఇప్పుడు మనకి చాలా మంది భయపడుతుంటారు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అంటే ఏమిటి అని. మన యాప్ ఉంది మిత్రమా. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర యాప్. దీంట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయిన రాయండి, గ్రూప్ 2 అయిన రాయండి. దీంట్లో నేను ఇండియన్ ఎకానమీ కోర్స్ సబ్జెక్ట్ మొత్తం అప్లోడ్ చేశాను. అంటే జాతీయ ఆదాయము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము, ఓకేనా, బడ్జెట్, అంతర్జాతీయ వ్యాపారం ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా నేను అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? కాన్సెప్ట్ మొత్తం పూర్తిగా అప్లోడ్ చేస్తున్నా. మీకు ఇప్పుడు నేను నిరుద్యోగిత, పేదరికము, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఇటువంటివి ఉన్నాయి. ఓకేనా? అవి కూడా ఇప్పుడు మీకు 10 days నేను అప్లోడ్ చేస్తా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కానీ, ఏపీ ఎకానమీ క్లాసెస్ కానీ బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా?
పాత క్లాసులు ఎప్పటి క్లాసులో ఉంటాయి, దాంతోపాటు కంప్లీట్గా ఉండదు, దాంతోపాటు ఎకాడమీలో మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్పి ఉండరు. మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఉంది, క్లాసెస్ చూడండి. ఇండియన్ అకాడమీ క్లాస్ నచ్చితే మన యాప్లో తీసుకోండి. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. దాంతోపాటు మీకు నేను కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్, ప్రతి మంత్లీ మ్యాగజైన్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్, టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని, అకాడమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఫ్రీ మ్యాగజైన్స్ ఉన్నాయి, ఫ్రీ మ్యాగజైన్స్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో చూడండి, కంటెంట్ చూసి తీసుకోండి. ఓకేనా? నేను ఏమీ మీకు అభ్యంతరం చెప్పడం లేదు. ఓకేనా? కాబట్టి ఇంకోటి ఏమంటే, మన యాప్లో ఇండియన్ అకాడమీ, ఏపీ అకాడమీ కోర్సులో నేను ఇంకా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, అప్డేట్ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తా. ఇండియన్ అకాడమీ, ఏపీ అకాడమీ కంప్లీట్గా మీకు అప్డేట్ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేసే బాధ్యత నాది. అకాడమీలో మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఓకేనా? ఇంతకు ముందు నేను చెప్పడం లేదు. ఓకేనా? రైట్. కాబట్టి మీరు చదివేటటువంటి ఇప్పుడు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ ఇవి బాగా చదవండి. అవి బాగా వచ్చేటటువంటి ఈ కాన్సెప్ట్ బాగా చదవండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి ఏమంటే, 150 మార్కులు ప్రిలిమ్స్ అనుకోండి. 150 మార్కులకి ప్రిలిమ్స్ అయితే 80 మార్కులు ప్లస్ వచ్చేటట్టు చూసుకో. 80 మార్కు ప్లస్ మార్క్స్ నీకు వస్తున్నాయని అంటే నువ్వు ప్రిలిమ్స్ గట్టెక్కినట్టు. ఓకేనా? మొన్న 2023లో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో గ్రూప్ 2ది 18 మార్కులు కాదు, 17.5 మార్కులకు 17.5 మార్కులకంతా ప్రిలిమ్స్ క్వాలిఫై చేసి మెయిన్స్ పంపించారు. ఆ టైంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు బయట ఇప్పుడు చెప్పుకుంటున్నారు, గతంలో నేను కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, మెయిన్స్ రాసిన మెయిన్స్ దగ్గరలో పోయింది అంటున్నాడు. అది కాదు. ఓకేనా? ఈసారి వచ్చే ప్రిలిమ్స్ క్వాలిఫై అని చూద్దాం. ఓకేనా? కాబట్టి గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రిలిమ్స్ని పోల్చుకొని నువ్వు ప్రిలిమ్స్ వదిలేయద్దు. ప్రిలిమ్స్ పై ఫోకస్ చేయి. ఓకేనా? అట్ ద సేమ్ టైం మెయిన్స్ కూడా ఫోకస్ చేయి. ఓకేనా? ఖచ్చితంగా 80 మార్కులకు పైగా మీకు వచ్చేటట్టుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? కాబట్టి అన్ని మార్కులు నువ్వు సేఫ్ అనమాట. ఓకేనా? ఇది మాత్రమా గ్రూప్ 2కి సంబంధించినటువంటిది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకేనా? ఏవైనా నమ్మకంగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. ఓకేనా? నమ్మకమైన టెస్ట్ సిరీస్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? చదవండి, అంతకన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన దానిలో తప్పు తెలుసుకోండి, ఆ తప్పును సరిదిద్దుకుంటూ టెస్టులు రాయండి, గ్రాండ్ టెస్ట్ రాయండి, రివిజన్ చేయండి, జాబ్ మీదే. ఓకేనా? ఎవరైనా కానీ నేను ఒకటే చెప్తా, ఒక్కసారి చదివితే ఆ ఒక్క టాపిక్ పైన 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఎవరైతే చదువుతారో వాళ్ళుగా సక్సెస్ అయ్యేది. ఎవరైతే చదివి అంతకన్నా ఎక్కువ సార్లు టెస్ట్ సిరీస్ రాస్తారో అది వాళ్ళకి లాభం చేకూరుతుంది. ఓకేనా? కాబట్టి ఇది మనకి గ్రూప్ 2కి సంబంధించి. మళ్ళీ చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం ఎక్కువ లేదు, ఇప్పటికే నెలలు గడిచిపోయింది. మార్చిలో మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తే మార్చు, ఏప్రిల్, మే 3 మంత్స్ గడిచిపోయినాయి. కళ్ళు పోసుకుంటే ఈ 3 మంత్స్ గడిచిపోతాయి. ఓకేనా? కాబట్టి ఫోకస్ చేయండి, కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. మన అకాడమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్పిన స్ట్రాటజీ బాగా ఫాలో అవ్వండి. దయచేసి బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్ నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.